సూర్యాపేట జిల్లా కేంద్రంలో పుల్లారెడ్డి చెరువు పక్కన బైళ్ళ కులస్తులు కొంతమంది గత 10 సంవత్సరాల నుంచి కూడా నివాసం కొరకు చిన్న గుడిసెలేసుకొని ఉండడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో మాత్రం వీళ్ళకు అన్యాయం జరిగిందని చెప్పవచ్చు. అదేవిధంగా వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో మళ్ళీ గుడిసెలేస్తే కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారులు కూడా వచ్చి నిన్న రోజున మాత్రం ఈ గుడిసెలన్నిటిని కూడా తొలగించడం జరిగింది. అయితే వీళ్ళంతా కూడా మీడియాని ఆశ్రయించడం జరిగింది. క్యూనియస్‌ని ఆశ్రయించారు. మన దగ్గర ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎందుకు ఇక్కడ గుడిసెలేయడం జరిగింది? అసలు మీకు గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయం ఏంది? మేము గత 40 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నాం. మా తాతల కాడ నుండి ఉంటున్నాం. కులవృత్తి చేసుకుంటూ బతుకుతున్నాం సార్. దయచేసి మేమేం చేస్తున్నామంటే మాకు ఎవ్వరు బైండ్లోళ్ళని మాకు రూములు కొని ఇవ్వట్లేరు. మేము బతకటానికి కూడా చాలా కష్టంగా ఉంది. కులవృత్తి చేసుకుంటేనే మాకు జీవనోపాధి. అయినా కూడా మేము సరే అని చెప్పి మేము బతుకుతున్నాం సార్. మాకు ఇక్కడ మేము చెరువుశీకం గవర్నమెంట్ భూమి ఉందని మేము ఇక్కడ ఇండ్లు కట్టుకున్నాం. కట్టుకుంటే నిన్న మేము ఎవ్వరం లేము సార్. మేము సాగుకు పోయినాం. సాగుకు పోయేసరికి మేము వచ్చేసరికి మా రూములన్నీ కూలగొట్టిపోయారు. మేము దయచేసి పోయిన ప్రభుత్వంలో మాకు ఎలాంటి న్యాయం జరగలే. మమ్మల్ని ఏందంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను మభ్యపెట్టి మాటలు ఎన్నో చెప్పిర్రు మాకు. చెప్పి కూడా మాకు ఎలాంటి న్యాయం చేయలేదు. ఆ పోయిన గవర్నమెంట్ ఎలాంటి న్యాయం చేయలేదు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కన్నతల్లి లాంటి పార్టీ. ఆ పార్టీ న్యాయం చేస్తుందని మాకు నమ్మకం ఉంది. దామోదర్ రెడ్డి సార్ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా మాకు సహాయం చేస్తాడని, ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని ఆదుకొని మాకు ఇండ్లు కల్పించాలని మీ అందరికి వేడుకుంటున్నా. దయచేసి నేను కూడా అవుటోని, నాకు అమ్మ లేదు. ఎందుకంటే మేము అప్పులు తెచ్చుకొని పెట్టుకున్నాం సార్. మాకు మీరు దయచేసి మీ ప్రభుత్వం ద్వారా మాకు న్యాయం చేసి మాకు ఉంచురి, మీ దండం పెడతా. అది సార్ మా బాధ. మరో యువకుడు కూడా బాధితుడు ఉన్నాడు మన దగ్గర. వారి మాట తెలుసుకుందాం. చెప్పండి, మీరు కూడా మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. అయితే గత ప్రభుత్వం మీకు ఎలాంటి అన్యాయం చేసింది? సార్, నా పేరు కందుకూరు రావు అండి. మేము జమ్మిగడ్డ 20 వార్డు. మేము గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్. సూర్యాపేటలో ఉంటున్నాం. అప్పటి నుంచి కూడా మేము కులవృత్తి చేసుకుంటూ కిరాయిలలో ఉంటున్నాం సార్. ఎక్కడ మా కిరాయిలు కూడా బైండ్లలో అంటే ఒకరోజు అడ్వాన్స్ తీసుకొని మళ్ళీ ఏమంటే అడ్వాన్స్ తిరిగి ఇవ్వటం. మీరు బైండ్లలో పండగలు చేస్తారు, ఆటలు కోస్తారు, కుంకుమ పసుపు పడితే మీకు ఇండ్లు లేవని చెప్తే కూడా అలాంటి ఆటుపోట్లు కూడా తట్టుకుంటూ కూడా మేము ఇక్కడ ఉంటున్నాం సార్. మేము 3 సంవత్సరాల క్రితం ఇక్కడ చెరువుశీకం పుల్లారెడ్డి చెరువుశీకం ఇక్కడ మేము గుడిసెలు వేసుకుంటున్నాం సార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడు మన మంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు మాకు హామీ ఇచ్చారు సార్. గుడిసెల దగ్గరికి వచ్చిండు, మీకు ఇస్తా అని చెప్పి కళ్యాణ లక్ష్మి పంపిణీ కోసం వార్డుకు వస్తే మీ ఇల్లు లేవని మేము కలిస్తే, మీకు పలానా దగ్గర చెరువులో 1.5 ఎకరం భూమి ఉంది, మీకు ఆ భూమికి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తా అని చెప్పి మాకు ఆ మాట ఇచ్చినాడు. ఆ మాట ప్రకారం వచ్చి మేము గుడిసెలు వేసుకుంటే, ఆ తర్వాత కూడా పోలీసు బలగాలను పెట్టి మమ్మల్ని దౌర్జన్యంగా ఇక్కడి నుంచి లాగిచ్చి మేము వేసుకున్న అప్పుసప్పు చేసి వేసుకున్న గుడిసెలు కూడా ఓడిపీయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కాదని చెప్పి ఇక్కడ మేము గుడిసెలు వేసుకున్నాం. గుడిసెలు వేసుకున్నాక కూడా సార్ మా దగ్గర నీటి మీద రాతలు లెక్క మీకు డబుల్ బెడ్రూమ్ మీకు తప్పకుండా ఇల్లు కల్పిస్తా అని చెప్పి వందల వేల సార్లు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జయేష్ రెడ్డి గారి ఇంటి చుట్టూ క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరిగినా సార్. ఎన్నడైనా ఇటు రారా బాబు, ఏంది మీ బాధ అని చెప్పి మా గోడిన్న పాపాన పోలే. ఇనకపోగా ఇదే పిల్లల మేకలను వేసుకొని పోయి క్యాంప్ ఆఫీస్ దగ్గర కూర్చుంటే సార్, కనీసం మాతో మాట్లాడుకుంటే క్యాంప్ ఆఫీసులో మెయిన్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడాలి. బాధలు ఎన్నాడు కానీ ఏంది రాని మీ బాధ అని చెప్పి మమ్మల్ని ఎన్నడూ అడగలేదు సార్. ఇదే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఇంతమంది నిలబడితే సార్, ఇదే కాన్వాయ్ బయటకు వెళ్తుంది, మమ్మల్ని చూసి సార్ అని కారుకి అడ్డంగా పోయి దండం పెట్టుకుంటూ పోతే, అదే కార్లో కూర్చొని డోర్ తీసి ఇంకొకసారి క్యాంప్ ఆఫీస్ దగ్గర మీరు కనపడితే జీవితాంతం మీకు ఇల్లు రాకుండా చేస్తారా బయలులో అని చెప్పి మమ్మల్ని దూషించిందే కాక, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మాకు అడ్డమైన హామీలు ఇచ్చి మాకు ఎవ్వరు ఎక్కడ న్యాయం చేయకుండా కూడా చేస్తే, ఇప్పుడు కన్నతల్లి లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సార్. మేము దామోదర్ రెడ్డి గారిని ఆశ్రయించిన మాజీ మంత్రివర్యులు, ఇప్పుడు సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు దామోదర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. మా వార్డు కౌన్సిలర్, ఇప్పుడున్న ప్రెసిడెంట్ మాజీ వార్డు కౌన్సిలర్ చెంచల్ శ్రీనివాస్ గారిని పట్టుకొని ఆయన దగ్గర పోవడం జరిగింది. సార్ కూడా మమ్మల్ని ఎంత ప్రేమగా ఆప్యాయంగా తీసుకుంటూ ఆయన చూసి కూడా జయేష్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకోవాలి, కనీసం మా బాధ ఎందుకు ఇన్న పాపాలు కూడా పోలేదు. జయేష్ రెడ్డి గారు ఎంత అన్యాయానికి ఒడిగట్టిరంటే అసలు మీ బాధ ఎందుకు ఇన్న పాపాలు పోలేదు సార్. అసలు ఇంతవరకు ఎప్పుడు కూడా మాకు చివరిగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వం ఏం లేదు సార్. మేము గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం కిరాయిలలో. ఇప్పుడు మేము 3 సంవత్సరాల నుంచి ఇక్కడ గుడిసెలు వేసుకొని రూములు కట్టుకుని అప్పసప్పు చేసుకుని ఉంటున్నాం సార్. మేము బతికి మేము పుట్టింది ఇక్కడనే, మేము సచ్చేది ఇక్కడనే, మేము ఇక్కడే ఉంటాం. మేము మాజీ మంత్రి గారిని ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? దాదాపు మేము 15 కుటుంబాల వరకు ఇక్కడ ఉన్నాం సార్. 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఇది జీవనోపాధి చేసుకుని బతున్నాం. ఆ జీవనోపాధి కూడా సంవత్సరానికి ఒకసారి వస్తుంది సార్. ఏదో కూలినాలు చేసుకుని బతాం ఇక్కడ. కాకుండా మంత్రి గారి దగ్గర పోయాను, మాజీ మంత్రి గారు దామోదర్ దగ్గర పోయాను. పోతే సార్ ఒకటే హామీ ఇచ్చింది, మీరు అక్కడ ఉండండి, మీకు నేను ఇల్లు ఏర్పాటు చేస్తాను. మాకు హామీ ఇస్తే మేము బోర్డు కూడా పెట్టుకున్నాం సార్. ఒకసారి చూడండి సార్, ఆ బోర్డు కూడా పెట్టుకున్నాము. ఇప్పుడు
15 కుటుంబాల బైండ్లస్తులు వాళ్ళు చెప్పేది ఏంటంటే, గత 40 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ సరౌండింగ్‌లో ఉంటున్నాము. మాకైతే ఎక్కడ కూడా భూమి లేదు. ఎందుకంటే ఇక్కడ మేము వందలాది రూపాయలు పెట్టి గుడిసెలేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో అధికారులు గాని, లేకపోతే రాజకీయ నాయకులు గాని ఇచ్చిన మాటలు మాత్రం నీటి మూటలు అయిపోయాయి. ఎందుకంటే మాకు దిక్కు దిశ లేకుండానే ప్రభుత్వాన్ని కలవడం జరిగింది. అయినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రామిరెడ్డి దామిరెడ్డి గారు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని మేము కోరుతున్నామని వాళ్ళు బాధపడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్‌లో అంగవైకల్యం ఉన్న వాళ్ళున్నారు, లేకపోతే చదువు రాని వాళ్ళున్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళ వృత్తిని నమ్ముకొనే ఉన్నారు. ఇయాల వృత్తికి వెళ్తే మళ్ళీ చూద్దాం నెల రోజుకో, 2 నెలలకో అవసరం వస్తే 6 నెలల వరకు కూడా వాళ్ళ వృత్తిలో ఎలాంటికి ఆదాయం రాకుండా కూడా వాళ్ళు జీవనం సాగిస్తుంటారు. ఎందుకంటే అవసరం వస్తే అడ్డం మీద కూలీగా పని చేసుకుంటారు తప్ప వాళ్ళ కులస్తులకు సంబంధించినటువంటి జీవనోపాధి మాత్రం ఏమీ లేదు. ఖచ్చితంగా చిన్న చితక ఇల్లు మాకు ప్రభుత్వం స్థలం గాని, లేకపోతే డబుల్ బెడ్‌రూమ్‌లో స్థలం కేటాయిస్తే మాత్రం ఖచ్చితంగా మేము సంతోషపడతామని వాళ్ళంతా కూడా వ్యక్తపరుస్తున్నారు.